బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ లో ఎస్ఐఆర్ పై చర్చకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఎస్ఐఆర్ పై ఈ నెల 9న చర్చిద్దామని తెలిపారు. అందుకు ఒక రోజు ముందు 8న వందే మాతరం గేయంపై పార్లమెంటు చర్చించనుంది. వందే మాతరంపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగనుంది. ప్రధానమంత్రి మోదీ సైతం ప్రసంగించనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచే వాడివేడిగా సాగుతున్నాయి. సభలో డ్రామాలొద్దు, కావాలంటే సలహాలిస్తానంటూ ప్రధానమంత్రి మోదీ సెటైర్లు వేయడంతో కాంగ్రెస్ ఎంపీలు బగ్గుమన్నారు. సభలోనే గట్టిగా నిలదీస్తామంటూ ఎస్ఐఆర్ పై చర్చ కోరుతున్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సర్కార్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా అమలు కానున్న ఎస్ఐఆర్ పై చర్చకు సిద్ధమంది కేంద్ర సర్కార్. పార్లమెంట్లో ఎస్ఐఆర్ పై చర్చకు మోదీ సర్కార్ ఓకే చెప్పింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఎస్ఐఆర్ పై ఈ నెల 9న చర్చిద్దామని తెలిపారు. అందుకు ఒక రోజు ముందు 8న వందే మాతరం గేయంపై పార్లమెంట్ చర్చించనుంది. వందే మాతరంపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగనుంది. ప్రధానమంత్రి మోదీ సైతం ఈ అంశంపై ప్రసంగించనున్నారు. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచి వాడివేడిగా సాగుతున్న పరిస్థితి. సభలో డ్రామాలొద్దు, కావాలంటే సలహాలిస్తానంటూ ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్షంపై సెటైర్లు వేయడంతో కాంగ్రెస్ ఎంపీలు బగ్గుమన్నారు. సభలోనే గట్టిగా నిలదీస్తామంటూ ఎస్ఐఆర్ పై చర్చకు పట్టుబట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సర్కార్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా అమలు కానున్న ఎస్ఐఆర్ పై చర్చకు సిద్ధమంది కేంద్ర సర్కార్.